ముందుగా మొదటి సమయంలో ఏమేమి జరిగింది అని చెప్పాలి. ఏమేమి జరిగింది, ఎవరు ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఎవరు వాళ్ళు? సౌలు, దావీదు, ఎవరు? అందరం పేరేంటారు. మూడవ వ్యక్తి ఎవరు? సమూయేలు. వాళ్ళ ముగ్గురు గురించి మనం విన్నాం. దావీదు మహారాజును ఏ విధంగా చేసుకున్నాడు, అందరికంటే ముందు సౌలు మహారాజును చేసుకున్నాడు. ఆ తర్వాత దావీదు మహారాజు రాజ్యంలో వెళ్తున్నాడు. సౌలు చనిపోయిన తర్వాత ఈ దావీదు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత నుంచి ఎన్నో యుద్ధాలు చేస్తాడు. ఎన్నో యుద్ధాలలో దేవుడు దావీదు మహారాజుకు విజయాన్ని చేకూరుస్తాడు. అయితే ఈ సమయంలో ఆ దావీదుకి ఏం జరుగుతుందంటే, తన కుమారుడైన అబ్షలోము దావీదులకు వ్యతిరేకముగా ఆయన పోరాటాన్ని చేస్తాడు. దాన్ని తెలుసుకున్నటువంటి దావీదు కుమారుని చంపేయకుండా అతడు దావీదు వెంట పట్టుకుంటే దావీదు అబ్షలోముకి దొరకకుండా పారిపోతూ ఉంటాడు. ఇలా పారిపోయిన కొన్ని దినాల తర్వాత అబ్షలోము ఎన్నో ఎత్తుల ప్రయత్నం వేస్తాడు. ఎలాగైతే దావీదు మహారాజుని చంపేయాలని చెప్పి తనను తాను రాజుగా ప్రకటించుకుంటాడు. ఆయన యెరూషలేములోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకటిగా చేస్తాడు. దావీదు మహారాజు ఒక యాజకుని పట్టుకొని అతనికి అన్ని నేర్పించి అతన్ని అదే చెప్తే అది చేస్తాడు. అటువంటి యాజకుడు కూడా అబ్షలోము తీసుకొని ఆయన దావీదు మహారాజు కోసమై ప్రయాణమైపోతాడు. అయితే ఆయన దావీదు మహారాజు అతనికి దొరకకుండా పారిపోతూ ఉంటాడు. ఈ సమయంలో వేరే వాళ్ళతో అబ్షలోము యుద్ధం చేయవలసి ఉంటుంది. ఈ అబ్షలోము అతనికి వెంట్రుకలు చాలా పెద్దగా ఉంటాయి. అయితే ఒకనొక సమయంలో అతడు గుర్రం మీద యుద్ధం చేయడానికి వెళ్తున్న సమయంలో ఆ వెంట్రుకలన్నీ కూడా పైన చెట్టుకు తగులుకొని అతడు చెట్టుకు వేలాడుతూ ఉంటాడు. చెట్టుకు వేలాడుతూ అలాగే అతడు చనిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అబ్షలోము చనిపోయిన వార్త దావీదు మహారాజు గారికి వినపడిందో వెంటనే అతడు మళ్ళీ తన రాజ్యంలోకి వచ్చి తన రాజభవనంలో ప్రవేశించి మళ్ళీ రాజుగా తన కార్యాలను చేయడం పెడుతూ ఉన్నాడు. ఈ విధంగా దావీదు మహారాజుకు అష్ట కష్టాలు ఎదురై తన కొడుకే అతన్ని ఎదిరించే విధంగా వారు తయారవడము అక్కడ మనము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ గ్రంథంలో నాతాను ప్రవక్త, మొదటగా సమూయేలు ప్రవక్త ఉన్నాడు. అతడు అప్పుడే మరణిస్తాడు. ఆ తరువాత దేవుడిచే నాతాను ప్రవక్త ఎన్నుకోబడతాడు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అదంతా కూడా దావీదు మహారాజుకు వివరించడము చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా దావీదు మహారాజు తన పరిపాలన కొనసాగిస్తూ ఉంటాడు. ఇది రెండవ సమూయేలు గ్రంథంలో మనమంతా కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఒకనొక సందర్భంలో మన కుటుంబం వాళ్ళే మనకు వ్యతిరేకముగా మాట్లాడతారు. అది
నేటి సమాజంలో జరుగుతుంది. దావీదు మహారాజుకే ఆ సమస్య ఎదురైంది. తన కొడుకే దాన్ని చంపడానికి, దానిపై రాజ్యం వెళ్ళడానికి అతడు తిరగబడడానికి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నేటి సమాజంలో మన అనుకున్న వాళ్ళే మన కోసము వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యతిరేకంగా ఏ ఆపలు పనులు చేయడం అనేది జరుగుతుంది. దీన్ని అందరూ గ్రహించి దేవుడు మనకు ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసినట్టు